చిన్నప్పటి ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు ఎక్కడ కలిసినా అక్కడ మన హ్యాపీనెస్, సంతోషం ఆకాశాలను అంటిస్తాయి. ఎందుకు తెలుసా? మన మెమరీస్ మనకి గుర్తొచ్చి మనం ఎంత బాగా కలిసి ఉండేవాళ్ళమో మనకి గుర్తు చేస్తాయి అన్నమాట. ఈ హ్యాపీనెస్ పొందడానికి మనం మన వాళ్ళని కలవాలి, కలిసి ఆ సంతోషాన్ని ఆస్వాదించాలి. ఇలాంటి ఒక డే నాకు నా ఫ్రెండ్, ఫ్యామిలీ మెంబర్, రిలేటివ్ జాన్ జబ్బా అనాలో తెలియదు కానీ అన్ని రిలేషన్స్ ఒక్క దాంట్లోనే కనిపించే ఒక దోస్త్ నా దివ్యరాణి నాకు ఇచ్చింది. అది నన్ను ఇన్వైట్ చేసింది వాళ్ళ ఫంక్షన్కి. తోటముత్యాలమ్మ టెంపుల్ అల్వాల్ దగ్గర తన మొక్కు చెల్లించుకుంది. నేను ఆ టెంపుల్కి పోలేదు కానీ వాళ్ళ ఇంటికి పోయి చాలా టైం స్పెండ్ చేసిన. దివ్యరాణి వాళ్ళ మదర్ నాకు నైనమ్మ అవుతుంది వరుసలా, బట్ షీ ఈజ్ బేబీ. ఆ ఫంక్షన్లో నన్ను చూసి అందరు ఎంత హ్యాపీ అయినారో, ఎన్ని సంతోషాలు జత కట్టుకున్నాము, అన్ని మెమరీస్ గుర్తు చేసుకుని మేమిద్దరం ఒకటే ట్యూషన్, ఒకటే స్కూల్, ఒకటే ఫ్యామిలీ కావడం మా ఇద్దరికి మస్తు కుదురుతుంది. మేము కలిసి చాలా ఇయర్స్ అయింది. బిజీ లైఫ్, మ్యారేజ్ లైఫ్ అయినాక వీ డిడ్ నాట్ హ్యావ్ టైమ్ టు స్పెండ్, బట్ వీ టుక్ టైమ్. ఈసారి ఎట్లయినా ఏదైనా కలవాలి. దివ్య ఇక్కడ ఎంత హ్యాపీగా ఉందంటే దాని హ్యాపీనెస్ చూసి నేను ఎంత హ్యాపీ అయినాను. మా నాయనమ్మ బేబీ ఎంత బాగా మాట్లాడుతుంది అంటే ఆ డే అంతా ఒక్క సెకండ్లో అయిపోయినట్టు అనిపిస్తుంది. ఆమె ఎక్స్ప్రెషన్, వే ఆఫ్ టాకింగ్ హైలైట్ అంటే చేంజ్ ఎనీథింగ్ అనిపించింది అసలు. ఈ క్లిప్ని మంచిగా అబ్జర్వ్ చేయండి మీరు. దివ్యాన్ని జస్ట్ లేచి లిప్స్టిక్ పెట్టుకొని వచ్చిందంట. లిప్స్టిక్ కూడా కాదు, లిప్స్టిక్ అంటుంది. ఎంత బాగా చెప్తుంది కదా, క్రేజీ అసలు. మళ్ళీ పొద్దున్న లేవగానే కయ్యం పెట్టుకుందని చెప్తుంది. మొత్తం వాళ్ళ వాళ్ళు ఉన్నారని మొత్తం పని చేస్తుంది అని చెప్తుంది. మళ్ళీ డబ్బులు పార్సల్ తీసుకోపోయినారని చెప్పేసి బాక్సెస్ అన్ని పోయినాయని చెప్తుంది. గిన్నెలన్నీ పైన పెట్టేసి అని చెప్తుంది. ఈ పాప ఎంత క్యూట్గా ఉంది కదా, ఫేర్గా క్యూట్గా ఇంగ్లీష్ పాప లాగా ఉంది అసలు. ఈ ఫంక్షన్లో మంచి గెస్ట్, సూపర్ గెస్ట్ అయిపోయింది పాప. పాపకి డ్రెస్ కూడా చాలా బాగా సెట్ అయింది, ఎంత క్యూట్గా అనిపిస్తుందో. ఒక లేడీ గురించి మన ఆయన ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేస్తుంది చూడండి. ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆమె వేసుకున్న జ్యువెలరీ కానీ లాస్ట్కి మంచి ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. కిస్మత్ అనుకుంటా. ఇన్ని 15 yearsలో ఎంత మార్పు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి పోయినా అక్కడ అసలు ఇంత కూడా ఏం మన పాత జ్ఞాపకాలలో మనం ఇంకా బతికే ఉన్నట్టు అనిపిస్తుంది మన వాళ్ళని మనం కలిస్తే. ఇంకోసేపు అయిన తర్వాత అన్నవాళ్ళు, వదినలు, వాళ్ళ పిల్లలు, రిలేటివ్స్ అందరం కలిసి డిన్నర్ చేసినాం. అక్కడ కొన్ని సారోస్, హ్యాపీనెస్, వరీస్ ఇంకా అంతా షేర్ చేసుకున్నాం. ప్లస్ ఇంకొకటి ఇంత మంచి మెమరీని యాడ్ చేసుకున్నాం. ఈమె నాకు అమ్మమ్మ వరుస అవుతుంది. షీ ఈజ్ ఇంద్ర.